నగరంలోని పల్లపు ప్రాంతాలు నీట మునగకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామంటూ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉరఫ్ వాసు హామీ ఇచ్చారు. స్థానిక 39వ వార్డులో 36, 38, 39 డివిజన్లకు సంబంధించి 1,50 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ వర్షం కురిసిన సమయంలో పల్లపు ప్రాంతాలు జలమయం కాకుండా చూడటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. వీరభద్రపురం, బోధి స్కూలు, కృష్ణానగర్, ఆదెమ్మదిబ్బ, లింగంపేట, వాంబే గృహాలు ఎన్ఆర్సీ లైన్లో ఎక్కువగా నీట మునుగుతున్నట్లు గమనించామని ఆయన అన్నారు. వీరభద్రాపురం వద్ద డ్రైను నిర్మించడం వల్ల వర్షం నీరు అరగంటలో లాగేసిందని, గతంలో 2 గంటలు పట్టేదని అన్నారు. అయితే రోడ్డు మీద నీరు నిలిచిపోతోందని గమనించామని ఆయన చెప్పారు. ఇక్కడ రోడ్డు నిర్మాణం సరైన రీతిలో జరిగితేనే వర్షం నీరు రోడ్డు మీద నుంచి కాలువల్లోకి వెళ్తుందని, ఈ సమస్యను సరైన పరిష్కారం చూపిస్తామని స్పష్టం చేశారు. దీనికోసం 1.5 కోటి రూడా నిధులతో రోడ్డు లెవెల్ చేయడానికి నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు. దీంతో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నీట మునిగే ప్రాంతాలు, అంటే వర్షం పడితే నీట మునిగే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా వాటిపైన అవగాహన చేసుకుంటూ ఎందుకు నీట మునుగుతూ ఉంది, ఆ నీరు వెళ్ళడానికి ఇంజనీరింగ్గా ఏం చేయాలి, ఒక డ్రైన్ పరంగా, రోడ్డు పరంగా ఏం చేయాలన్న దాని మీద ఆలోచిస్తూ ప్రధానంగా వీరభద్రపురం, బోధి స్కూల్, కృష్ణానగర్, ఆదిమదిబ్బ, లింగంపేట, వాంబే, ఎన్ఆర్సీ ఈ లైన్లోని ఎక్కువ నీట మునుగుతూ ఉంది. సో వాటిని గ్రహించి ఈ స్టామ్ వాటర్ మేనేజ్మెంట్ పరంగా మేజర్ డ్రైన్ ఒకటి నిర్మించుకున్నాం. మేజర్ డ్రైన్ నిర్మించుకోవడంతో పాటు ఇప్పుడు మేజర్ డ్రైన్ అయ్యింది కాబట్టి దానికి అనుసంధానంగా రోడ్డు వేయాల్సిన అవసరం ఉంది. మేజర్ డ్రైన్ కంప్లీట్ అయింది, మొన్న వర్షం పడింది. వర్షం పడినప్పుడు వీరభద్రపురం వరకు అక్కడ మేము చేసిన మేజర్ డ్రైన్ వర్క్ ఏదైతే ఉందో స్టామ్ వాటర్ మేనేజ్మెంట్ సక్సెస్ అయ్యింది. 20-25 నిమిషాల్లోనే ఇంతకుముందు మునుపు 2 గంటలు పైన పట్టేది ఆ నీరు పోవడానికి. ఇప్పుడు ఒక అరగంట లోపే అక్కడ నీరంతా కూడా తరలిపోయే పరిస్థితి. కానీ ఆ నీరంతా వచ్చి డ్రైన్లో వెళ్ళేది వెళ్తూ ఉంది, కానీ రోడ్ అన్నది సరైన యాక్సెస్ మనం ఇంకా నిర్మాణం చేసుకోలేకపోవడం వల్ల ఇక్కడ నిలుస్తూ ఉంది వాటర్ అంతా. కాబట్టి రోడ్డు మీద నిలుస్తున్న వాటర్ డ్రైన్లోకి వెళ్ళాలంటే లెవెల్స్ అంతా కూడా కొత్తగా రోడ్ వేసి డ్రైన్ వైపు మళ్లించాలి. కాబట్టి మరలా 1.5 కోటి రూడా నిధులతో